భరద్వాజ గారు కొత్తగా వారసులు తెర మీదకి వచ్చారు. ఇద్దరు స్నేహితుల వారసులు. అవును. సుమ గారి కొడుకు, అటు చూస్తేనేమో సునీత కొడుకు. అవును. ఇద్దరు 2 సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. ఈ వాతావరణం ఎలా ఉంది? ఇద్దరు కుర్రోళ్ళని ట్రైలర్లు అవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే ఒకటేమో రాఘవేంద్రరావు గారి కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా సునీత కొడుకుది. అవును. ఆయన అంటే చిరంజీవి గారు అందులో ఆ ట్రైలర్ని లాంచ్ చేయటము, ఈ కార్యక్రమంలో చాలామందిని ఇన్వాల్వ్ చేశారు ప్రమోషనల్ యాక్టివిటీస్లో. చిరంజీవి గారిని అలాగే రాఘవేంద్రరావు గారు ఎలాగూ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన భుజానికి ఎత్తుకున్నాడు. రెండోది కంటెంట్ బాగుంది, కంటెంట్ నచ్చి సినిమాకి ఓకే చెప్పాను నేను ప్రొడ్యూసర్గా అని రాఘవేంద్రరావు గారు చెప్తున్నాడు. సర్కార్ నౌకరీ అనే టైటిల్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. రెండోది ఈ ఆకాష్ అనేటువంటి కుర్రాడు సునీత గారు అబ్బాయి, అతను పెర్ఫార్మెన్స్ వైజ్గా క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది, కానీ అంటే నటుడిగా పరిశ్రమలో నిలదొక్కునే ప్రయత్నం కనిపిస్తోంది, కానీ కంటెంట్ బేస్డ్ సినిమాలు కంటెంట్గానే వెళ్దామని. అంటే ఏ క్యారెక్టర్ అయినా కావచ్చు, అంటే కంటెంట్ ఉన్న క్యారెక్టర్ ఇతను చేయగలడు అనే ఇంప్రెషన్ సంపాదించుకుంటే నెమ్మదిగా జీవితం ముందుకెడుతుంది అనేటువంటి ఒక అవగాహనతో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు అతను మాట్లాడుతున్న పద్ధతి కావచ్చు, ఈ సినిమా ట్రైలర్లు వీటిల్లో అతని పెర్ఫార్మెన్స్ కావచ్చు, అదే హింట్ ఇస్తున్నాడు అతను. అయితే రెండో వైపు కొంచెం అనార్కిక్గా ఉంది ఆ సినిమా. బబుల్ గమ్, సుమగారు అబ్బాయి, వీళ్ళిద్దరూ స్టేజ్ మీద చాలా స్నేహితులు. సుమ, సునీత. అవును. చాలా కార్యక్రమాలు వీళ్ళిద్దరూ షేర్ చేసుకుని చేసిన సందర్భాలు చూసాం ఈటీవీ వేదికగా. అందుకని ఈ ఇద్దరు స్నేహితుల కొడుకులు ఒకే టైంలో రావటం. రెండోది తనకి యాక్టింగ్కి సంబంధించి సుమకుమారుడికి ఒక యూనివర్సిటీ ఉంది వెనకాల. అవును. దేవదాస్ కనకాల గారి చివరి శిష్యుడిని నేను అని చెప్పుకున్నాడు అతను. అవును. అతను మా రక్తంలోనే ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అతను. అంటే రాజీవ్ కనకాల కూడా మెథడ్ ఆర్టిస్టే. ఆయన దేవదాస్ కనకాల గారు అయితే పూర్తి స్థాయి మెథడ్ ఆర్టిస్ట్ ఆయన. అలాగే డైరెక్టర్ కూడా ఆయన ఆ రోజుల్లోనే అద్భుతమైనటువంటి చలిచీమలు లాంటి సినిమా తీసి విజయం సాధించాడు. అంటే ₹1,00,000 సినిమా తీయటం అనేది ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. ఈ ₹1,00,000 కూడా 10 మంది నుంచి తలొక 10,000 పోగేసి ఆ సినిమా తీసి బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది అది. ఆ ప్రొడ్యూసర్లు తర్వాత నిలబడ్డారు. ఆ సినిమాకి డబ్బులు పెట్టిన వాళ్ళలో శివకృష్ణ కూడా ఉన్నాడు, నటుడు శివకృష్ణ కూడా. కానీ ఆ ధోరణి కొనసాగించలేదు, ఆయన అక్కడితో ఆగిపోయాడు. ఆ తర్వాత ఆయన టీచర్గా ఇలా కొనసాగాడు, నట గురుకులం పెట్టుకుని అలా కొనసాగాడు ఆయన భార్య కూడా. ఈ క్రమంలోనే రాజీవ్, అవును, అతనికి కూడా చాలా పెద్ద పరిచయాలు ఉన్నప్పటికీ ఈ ప్రమోషన్లో వాళ్ళు ఎవరిని వాడలేదు. ఆకాష్కి కనిపిస్తున్న ప్రమోషన్ అక్కడ లేదు సుమ కొడుక్కి. కానీ అతని మేనరిజమ్స్, అలాగే ఆ డైరెక్టర్ ఆ కథని నడిపిన తీరు, ఈ ట్రైలర్లు వీటిల్లో అది కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, యూత్ కనెక్ట్ అవుతుంది. కంపారిటివ్గా సర్కారు నౌకరు కంటే కూడా అది కొంత లీడ్లో ఉంది. ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమా అనే పేరు గౌరవప్రదంగా ఉంది, కానీ కేవలం గౌరవప్రదమైనటువంటి సినిమాలు మాత్రమే రెవెన్యూ తేవకూడదు. అవును. యూత్కి కనెక్ట్ అయ్యేటువంటి కొంచెం కంటెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తోంది బబుల్ గమ్లో. మీకు పోస్టర్ దగ్గర నుంచి ఆ కిక్ కనిపిస్తోంది. అలాగే అతను ఈ ప్రమోషనల్ ఈవెంట్స్లో మాట్లాడిన పద్ధతి కూడా కనెక్ట్ చేస్తోంది, యూత్కి కనెక్ట్ అయ్యే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అతను చాలా బోల్డ్గా ఉన్నాడు, అతను కొంత రిజిడ్గా ఉన్నాడు. అంటే పాత సినిమా హీరోల పద్ధతిలో చెప్పుకోవాలంటే అతను శోభన్ బాబులా ఉన్నాడు, అతను కృష్ణలా ఉన్నాడు. బోల్డ్గా మాట్లాడేస్తున్నాడు. అలాగే బోల్డ్గా అంటే ప్రజెంట్ యూత్ ఏది వింటారు, ఏది మాట్లాడాలి అనేది తెలిసి బిహేవ్ చేస్తున్నాడు ఇతను సుమ కొడుకు. అతను కొంత రిజిడ్గా ఉన్నాడు. రిజిడ్గా ఉండి ఎవరు ఏది మాట్లాడమంటే పర్వాలేదు అనుకుంటే మాత్రమే నోరిప్పేలా కనిపిస్తున్నాడు. కెరియర్ని కూడా అలాగే నడపాలనుకుంటున్నాడు అతను అనేది అర్థమవుతుంది ఆకాష్ వైపు నుంచి. అయితే రాజీవ్ సుమల కుమారుడు అయితే కొంచెం ఒక చిన్న సెన్సేషన్ క్రియేట్ చేయాలనేటువంటి ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఉత్సాహంతోనే ఈ సబ్జెక్టుకి ఓకే చెప్పాడు అతను. ఈ ఇమేజ్ చాలు మాకు అనుకుంటున్నాడు డైరెక్టర్.
కంపారిటివ్గా అది రాఘవేంద్రరావు గారి బ్యానర్ నుంచి వస్తున్న సినిమా. ఇది కొత్త వాళ్ళు కావాలని సరదాగా చేస్తున్న ప్రాజెక్ట్. ఈ అనార్కిజం వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది దీంతో పోలిస్తే. కానీ రన్ ఎవరికి ఉంటుంది అనేది చూడాలి 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత. అవును, ఎవరు ఏ పద్ధతిలో నిలబడతారు, ఏ తరహా పాత్రలు, అంటే హీరో క్యారెక్టర్ల మీదే వెళ్ళాలన్నది ఇతని ప్రోగ్రాం, సుమ్మకుమారుడిది. అతను నటుడిగా కొనసాగాలనుకుంటున్నాడు. ఎవరు ఎలా పెడతారనేది చూద్దాం. కానీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఓకే, అంటే సుమా సునీత వాళ్ళిద్దరి కొడుకులు ఒకే వారంలో ఒకే టైంలో రిలీజ్ అవటం, ఎలా ఉండబోతోంది వాళ్ళ భవిష్యత్తు అనే దాని మీద ఇద్దరికి క్యూరియాసిటీ ఉంది. ఇద్దరు చాలా కష్టపడుతున్నారు ప్రమోషనల్ దీనిలో. సుమా అంటే ఎవరో ఒక పెద్ద హీరో కామెంట్ కూడా చేశాడు ఈ మధ్య, మీ అబ్బాయి ఈవెంట్స్తోనే బిజీ అయిపోతే మా పరిస్థితి ఏమిటి అని. చిరంజీవి కూడా అన్నాడు ఆ మాట. కాబట్టి ఆయన ఆకాష్ ట్రైలర్ లాంచ్లో కూడా చాలా ఎంతూజియాస్టిక్గా బిహేవ్ చేశాడు. ఈ 2 సినిమాలు విజయం సాధించాలని అయితే కోరుకుందాం.